భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా జోహెన్నెస్బర్గ్ వేదికగా మొదటి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ 5 వికెట్ల హల్తో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను హడలెత్తించాడు. అతనికి తోడు అవేస్ ఖాన్ కూడా విజృంభించాడు. మొత్తానికి సౌత్ ఆఫ్రికా 116 పరుగులకి కుప్పకూలింది. ఇక ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అలాగే టీమిండియాలో భారత్ కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇకపోతే టీమిండియా బౌలర్ల దెబ్బకి ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ సౌత్ ఆఫ్రికా ఘోరమైన ప్రదర్శన చేసింది. రెజా హెండ్రిక్స్ ను 0 పరుగులకే పెవిలియన్ పంపించిన హర్షదీప్ సింగ్ ఆ తర్వాత వరుసగా టాప్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి తోడు అవేస్ ఖాన్ కూడా మిడిల్ ఆర్డర్ ను భారీ దెబ్బ కొట్టాడు. ఏకంగా 3 సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు 0 పరుగులకే పెవిలియన్ చేరారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో పెహ్లుక్ పోయే ఒక్కడే 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 10 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా, అలాగే అవేస్ ఖాన్ 8 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక కుల్దీప్ 21 బంతులు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు.